సభాధ్యక్షులు సోదరుడు బండా శ్రీనివాసరావు గారికి ఈరోజు ఇంత అద్భుతమైన సందర్భం, గొప్ప పండుగ వాతావరణం. బాబు నువ్వు ఆపేమ్మా, ఆపే, నువ్వు ఆపే, కూర్చో, కొంచెం కూర్చో. ఇంత పండుగ వాతావరణం తూర్పుగోదావరి జిల్లాలో మనం కొత్తపేటలో చేసుకుంటున్నామంటే ఎంతో గర్వపడి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సైనికులు, నాయకులు క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసి ఇంత పెద్ద జిల్లాలో, ఇంత పెద్ద నియోజకవర్గంలో దాదాపు 3000 సభ్యత్వం చేసి ప్రథమ స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలో నిలిచినారంటే నిజంగా గర్వపడుతున్నాం. మిమ్మల్ని అభినందించడానికి కోసమే ఇంత దూరం వచ్చాం. మీరు చేసిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక స్ఫూర్తిగా తీసుకుంటారని, పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చూపించిన అభిమానం, నమ్మకం, పార్టీ బలోపేతం కోసం మీరు పడిన శ్రమ, కృషిని గుర్తించడానికి కోసమే మీ అందరం కూడా ఇంత దూరం ప్రయాణం చేసి ఈరోజు రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో మన పార్టీ బలంగా ఉంటుందని అనుకుంటున్నాం. అన్ని ప్రాంతాల్లో మనకి ఆదరణ ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలో మన అభ్యర్థులు ఎక్కువ శాతం ఓట్లు మనకి ఆ రోజు పోలైనాయి. ఎప్పుడైతే గాజు గ్లాసు గుర్తు మనకు వచ్చిందో ఆ రోజు నుంచి మన యువత వారి భుజాలపైన మరి జనసేన పార్టీని మోసుకుంటూ రాత్రింపగలు కృషి చేసి స్థానికంగా ఉన్న నాయకత్వంతో ఒక్కొక్క సందర్భంలో సంబంధం లేకుండా కేవలం మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి కోసమే మనం పనిచేస్తున్నాం అనే నమ్మకం మీలో ఏ విధంగా మన పార్టీ నడిపించిందో అందుకు నిదర్శనం మనకి మీరందరూ నిలబడిన తీరు. ఏ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం ఒక పొలిటికల్ పార్టీ కృషి చేస్తుంది. అదృష్టం ఏంటంటే మనకి సంవత్సరం కాలం తర్వాత మళ్ళీ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. మన పార్టీ బలోపేతం కోసం, స్థానికంగా మనం మన నాయకత్వాన్ని పెంచడానికి కోసం ఏ విధంగా మనం సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని, ఎంపీటీసీలని అందరినీ కూడా మనం పెంచుకుంటూ పైకి వెళ్ళామో, ఏ విధంగా మన అభ్యర్థుల్ని గుర్తించామో, ఏ విధంగా ఆ అభ్యర్థులు రేపటి రోజున జన సైనికులుగా, పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో మనందరం కూడా ఎదురు చూస్తూనే ఉంటాం. క్రియాశీలక సభ్యత్వం ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ ధైర్యంగా కరోనా సందర్భంగా మీరు చేసిన కార్యక్రమాలు నిజంగా ఎంతో గర్వపడాల్సిన విషయం. కరోనా సమయంలో కూడా క్రియాశీలక సభ్యత్వం మాకు ఇవ్వండి, మేము చాలా ఘనంగా చేస్తామని చాలా సందర్భాల్లో మనకి శ్రీని గారు ఫోన్ చేశారు. నిదానంగా చేద్దాం, విడతల వారీగా చేద్దామని మన అధ్యక్షుల వారు కోరినప్పుడు 30 నియోజకవర్గాలు, 25 నియోజకవర్గాలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాం. కానీ 175 నియోజకవర్గాలు ఒకేసారి వద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే కరోనా చాలా తీవ్రంగా ఉంది, ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదు, వారి కుటుంబ సభ్యులు కానీ మన జన సైనికులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ కొత్తపేట నియోజకవర్గంలో ఎటువంటి ప్రోత్సాహం చేసినా చేయకపోయినా జన సైనికులు, నాయకత్వం స్థానికంగా కలిసికట్టుగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని 2వ విడతలో రాష్ట్రంలోనే మొదటి స్థానానికి ఆ రోజున తీసుకెళ్ళగలిగారు. దాని తర్వాత ఇంకొన్ని నియోజకవర్గాలు ముందుకు వచ్చినాయి అనుకోండి, కానీ మీకు వాళ్ళకి గొప్పగా తేడా లేదు. కొన్ని నియోజకవర్గాల్లో 3100 సభ్యత్వం ఆల్రెడీ పూర్తయింది. వాళ్ళకి పంచాయతీ ఎన్నికలు లేవు, ఎంపీటీసీ ఎన్నికలు లేవు, పట్టణానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు నియోజకవర్గాల్లో. అయినా కానీ ఇక్కడ సంఖ్య ఎంత అనేది విషయం కాదు. ఇక్కడ ఏ విధంగా మీరు ఆ చొరవ చూపించారు, ఏ విధంగా మీకు ఇచ్చిన బాధ్యతని మీరు నెరవేర్చారు, పార్టీ పిలుపు మేరకు ఏ విధంగా మీరు నిలకడగా, నిజాయితీగా ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ తరఫున మనం ఇచ్చే ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలిసే విధంగా మీరు చేసిన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 500 రూపాయల సభ్యత్వం
ఆ సభ్యత్వంలో ప్రతి క్రియాశీలక సభ్యుడికి 5 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, దాంతోపాటు ఎక్కువగా మనకి యువత బైక్ ర్యాలీలో వాటిలో పాల్గొంటున్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తక్షణమే అటువంటి సంఘటనలో వాళ్ళకి 50,000 రూపాయల వరకు హాస్పిటల్లో జరిగే ఖర్చు గురించి కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. 5 లక్షల రూపాయల బీమా పథకం, మీరు ఆశ్చర్యపోతారు, ఈ రోజు వరకు ఏళ్ల తరబడి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కూడా వాళ్ళ సభ్యులకి వాళ్ళ సభ్యత్వానికి ఎవరికి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే సుమారు 30 సంవత్సరాలు మరి పరిపాలించారు కొన్ని పార్టీలు, రీజనల్ పార్టీలు. కానీ వాళ్ళ సభ్యులకి ఇచ్చింది వాళ్ళు 2 లక్షల రూపాయలు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిండు మనసుతోటి ఒక భరోసా నింపడానికి ప్రతి జన సైనికుడికి వారి కుటుంబానికి మన పార్టీ తరఫున ఈ విధంగా నిలబడదాం, ఖర్చు గురించి మనం ఆలోచించాల్సిన విషయం లేదు, ఏదో విధంగా వాళ్ళకి ఆ ధైర్యం నింపే విధంగా మనం ముందుకెళ్దామని కరోనా సందర్భంలోనే ఈ నిర్ణయం తీసుకుని మనం ముందు తీసుకురాగలిగాం. ఇంకొక విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తాను, ఎందుకంటే ఇక లీగల్ టీం నుంచి మన లాయర్ గారు ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుశా ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ విధంగా. మన కేంద్ర పార్టీ కార్యాలయంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. అక్కడ మన పార్టీ నుంచి ఒక ఎంప్లాయీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా 24 గంటలు మీకు అందుబాటులో ఒక నంబర్ పైన ఉంటారు. ఎక్కడ ఎటువంటి సంఘటన దురదృష్టమైన పరిస్థితుల్లో జరిగినా మీరు ఇమీడియట్గా ఫోన్ చేస్తే వాళ్ళు మన లీగల్ టీంని సంప్రదించి స్థానికంగా అది ఎక్కడ జరిగింది ఆ సంఘటన, అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ కాపీ కానివ్వండి, ఇతర మెడికల్ సర్టిఫికెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళే తెప్పించుకుని 48 గంటల లోపే ఈ బీమా పథకం వర్తించేటట్టు బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మన పార్టీ కార్యాలయం నుంచి మనం రూపొందించుకోగలిగాం. ఈ భరోసా మీకు నింపేది భవిష్యత్తులో ఈ విధంగా ప్రతి ఒక్కరిని రాజకీయ వ్యవస్థలో నిండు మనసుతోటి కార్యక్రమాలు చేస్తామని చేయగలిగే వ్యక్తి కేవలం మన పవన్ కళ్యాణ్ గారు. అనేక సందర్భాల్లో చాలామంది మన జిల్లాలో పర్యటిస్తూనే ఉంటారు, రకరకాల ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఓట్ల కోసం ఎలక్షన్ సమయంలో కొన్ని మాటలు చెప్తారు, ఎన్నికైన తర్వాత ఒక విధంగా మాట్లాడతారు. ఈ రాజకీయ వ్యవస్థ ఈ రోజున సామాన్యుడు ఒక రాజకీయ నాయకుడిని గౌరవంగా చూడకపోవడం, గౌరవించకపోవడం కేవలం కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆస్తుల కోసం ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నారు. కానీ సామాన్యుడి కోసం మాత్రం ఎక్కడ ఉపయోగించలేదు. ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు మెరుగవ్వాలని ఎవరు కూడా ఉపయోగించుకోలేదు. ఎవరు కూడా ఏ విధంగా సామాన్యుడు కష్టపడుతున్నాడో వాటి గురించి ఆలోచించిన విధానమే లేదు. ఇందాక నేను కాకినాడ నుంచి వస్తుంటే 40 నిమిషాలు పట్టాల్సిన రోడ్డు ప్రయాణం 3 గంటలు పట్టింది. ఏ విధంగా మీరు ప్రతిరోజు మీరు కష్టపడి ప్రయాణిస్తున్నారో మనకు అర్థమవుతోంది. ఇమ్మీడియట్గా కారు ఆపి 1 గంట సేపు మనం ధర్నా చేద్దామని నానాజీ గారు చెప్పారు. నిజంగా అంటే ఈ విధంగా మనలో అటువంటి ఆలోచన వస్తుంది. నిస్పృహ నిస్సహాయతోటి మనమే మాట్లాడగలుగుతాం కదా, సామాన్యులు మాట్లాడలేరు కదా, ఏ విధంగా మనం పార్టీ నుంచి కార్యాలయం చేద్దామని మేము కారులో మాట్లాడుకున్నాం. తప్పకుండా ఈ వ్యవస్థ ఇంత దుర్మార్గంగా 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎక్కడికి పోయినా ఈ నిధులు? ఎందుకు ఈ రోడ్లు వేయలేకపోతున్నారు? ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎట్లా? ఒక సామాన్యుడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలంటే ఎట్లా? రైతు కష్టపడి పంట పూర్తిగా తన చేతుల మీదుగా పెంచుకున్న తర్వాత మిల్లుకి తీసుకెళ్లాలంటే ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాడు చెప్పండి? ఇందాక క్రేన్ల గురించి చెప్పారు, ట్రాక్టర్ల గురించి చెప్పారు, ఏ విధంగా కార్లు ఇబ్బంది పడిపోతున్నాయో, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో కళ్ళ ముందే మన యువత మన కుర్రాళ్ళు మన ముందే పడిపోతున్నారే. ఎంత బాధ అనిపిస్తుంది ఈ రోడ్లు చూసి. తప్పకుండా ఏ విధంగా చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడదామని నిర్ణయించుకున్నామో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోడ్ల గురించి కూడా మనందరం కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ముమ్మాటికి ఉందని నేను నమ్ముతున్నాను. ఇంత దారుణమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. చాలా సంవత్సరాల నుంచి రాజకీయ వ్యవస్థలో నేను ఉన్నాను. ఎన్నికల కోసం మాట్లాడే వ్యక్తులం కాదు మనం. నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి ఆ సమస్యలపైన అవగాహన తెచ్చుకుని ఏ విధంగా సమస్య పరిష్కారం చేయగలుగుతాం మనం చెయ్యాలి. కానీ రాజకీయ లబ్ధి కోసం, సొంత లబ్ధి కోసం, వాళ్ళ కుటుంబాల ఆస్తి కోసం వీళ్ళు మరి రాజకీయ
ఈ వ్యవస్థని ఉపయోగించుకుంటున్నాను మీకు మనం చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వారి ప్రభుత్వం గురించి కేవలం మొదటి సంవత్సరం మొత్తం గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో దానికే వాళ్ళకి సమయం సరిపోయింది. రోజు పత్రికా ప్రకటనలు చేసుకున్నారు, రకరకాల ఎంక్వైరీలు అన్నారు, భూదందాలు అన్నారు. అసలు ఊహించని విధంగా ప్రజల్ని దారి మళ్లించడానికి, మభ్యపెట్టడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం. 4 నెలలకే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది. రావులపాలెం ఆ రోజు సిద్ధాంతం దగ్గర వచ్చినప్పుడు బండారు శ్రీను గారి నాయకత్వంలో ఆ రోజున కార్లన్నీ ఇక్కడ రోడ్డు మీద ఆపి రైతు కూలీలు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈ ఇసుక కొరత ఏంటండి, మేము ఎప్పుడు చూడలేదు మా జీవితంలో, సడన్గా ఇసుక కొరత తీసుకొచ్చారు, మాకు పనులు దొరకడం లేదని చెప్పారు. నిజంగానే ఆశ్చర్యపోయాం. సరే ఇక్కడ ఏదో రోడ్డు మీద సోదరుడేదో కొంతమందిని ఆపాడేమో అనుకున్నాం. ఆచంట దగ్గర ఆపారు. ఆచంట నుంచి భీమవరం వెళ్ళగానే చాలా పెద్ద ఎత్తున అక్కడున్న భవన నిర్మాణ కార్మికులు వచ్చి ఇసుక సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారికి వివరించడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తవుతోంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ రోజుకి వాళ్ళ విధానం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్ని పత్రికా ప్రకటనలు చేశారు, ఎన్ని టోల్ ఫ్రీ నంబర్లు పెట్టారు, ఏ ఒక్క నంబర్ అయినా పనిచేస్తుందా మీరు చెప్పండి? ఎక్కడైనా మీరు కంప్లైంట్ చేయగలుగుతారా చెప్పండి? మీరు ఫోన్ కాల్ బుక్ చేస్తే మీకు ఇసుక వస్తుందా మీ ఇంటికి చెప్పండి? ఎక్కడైనా జరిగిందా? ఇది వస్తుందా ఎక్కడికైనా? ఏ విధంగా మీరు ఆన్లైన్ అంటున్నారు, ఈ సేవ అంటున్నారు, మీ సేవ అంటున్నారు. ఎక్కడ పోయినా కూడా ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. గ్రామ వాలంటీర్లు అన్నారు, గ్రామ సచివాలయాలు అన్నారు. ఇంకా రేపటి రోజు మళ్ళీ పార్లమెంట్ అంటాడో లేకపోతే ఇంకేదో పేరు పెడతాడో ఈ ముఖ్యమంత్రి మనకు తెలీదు. ఏ విధంగా గ్రామ సచివాలయం ఉపయోగపడింది మనకు చెప్పండి? ఏ విధంగా గ్రామ వాలంటీర్ ఉపయోగపడ్డాడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో యాప్లో పెట్టుకుని అందరినీ బెదిరించి ఓట్లు అయిపోతే మీ సంగతి తెలుస్తామని దానికి మాత్రం ఉపయోగపడుతున్నారు. కానీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం, గ్రామాభివృద్ధి కోసం వీళ్ళకి జీతాలు ఇచ్చే దేనికని నేను ప్రశ్నిస్తున్నాను. జనసేన పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తోంది. ఈ వ్యవస్థని దుర్మార్గంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప ప్రజానీకానికి సంక్షేమం గురించో ప్రజల కుటుంబాల కోసం వాడింది కాదు. కొన్ని గ్రామాల్లో అయితే ఇక్కడ చాలామంది రైతాంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ నిజంగానే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మొన్న మేము కొంతమంది ఎన్నికైన సర్పంచులతో మాట్లాడితే ఒక బీఈడీ టీచర్ గారు లంక గ్రామాల నుంచి పోటీ చేశారు. ఆమె ఎందుకు రాజకీయ వ్యవస్థలోకి నువ్వు అడుగు పెడదాం అమ్మా, ఎవరు నిర్ణయించారని అంటే 700 గడప ఉన్న గ్రామంలో మొన్న నివార్ తుఫాన్ అప్పుడు వరదలు వచ్చినప్పుడు పంట నష్టం గురించి న్యాయం జరుగుతుంది ప్రభుత్వం నుంచి అనుకున్నారు. ట్రాక్టర్లు పొలాల్లోంచి బయటికి లాగలేకపోయారు. ఆ విధంగా వరదలు వచ్చినాయి. పంట నష్టం పూర్తి స్థాయిలో జరిగింది. ఎవరు కూడా వాళ్ళ గ్రామా నుంచి బయటికి వెళ్ళలేకపోయారు. 4 రోజులు వాళ్ళకి తిండి లేదు, నీరు లేదు. ప్రభుత్వం నుంచి రూపాయి సహాయం రాలేదు. చివరికి అధికార యంత్రాంగం వచ్చి ఏం చేశారు తెలుసా మీకు? ఆ గ్రామంలో ఉన్న 10 మంది వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లలో కూర్చుని 140 ఎకరాల అరటి తోట నష్టమైందని చెప్పి పూర్తిగా ఆర్థిక సహాయం ఆ 10 కుటుంబాలకే ఇచ్చారు. 690 కుటుంబాలకి అన్యాయం చేశారు ఆ గ్రామంలో. అది చూసి గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా తిరగబడి మనలో చదువుకున్న అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని మనం నిజాయితీగా గెలిపించుకుందాం, న్యాయం జరుగుతుంది మన ఊరికని ఆ బీడీ టీచర్ గారిని నిలబెట్టి 280 ఓట్ల మెజార్టీతో గెలిపించారు వాళ్ళు. ఆ గ్రామం నుంచి మీకు మనం చేసుకుంటున్నాను. డబ్బు పంపిణీ చేస్తే ఎలక్షన్ అయిపోతుందా? మద్యం పంపిణీ చేస్తే ఎలక్షన్ అయిపోతుందా చెప్పండి? ఇవాళ నిన్న సోదరుడు ఒకడు కాకినాడలో యువకుడు చాలా అద్భుతంగా చెప్పాడు. ఒక వార్డులో ఛాలెంజ్ చేసి నేను నిలబడ్డాను, లక్షలు ఖర్చు పెట్టారు, నేను మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నా కళ్ళ ముందే ఉదయం ఓటింగ్ అన్నప్పుడు మరి మందు సీసాలు తీసుకొచ్చి పంచుతూ ఉంటే నేను ఒకటే మనవి చేశాను వాళ్ళకి, అయ్యా వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టబాకండి, ఇచ్చే మందు బాటిల్ ఏవైతే ఇస్తున్నారో కనీసం అవైనా కొంచెం మంచి బ్రాండ్లు ఇవ్వండి, వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టబాకండి అని చెప్పాడట అతను. ఆ యువకుడు దాదాపు 200 ఓట్ల మెజార్టీతో ఆ రోజు గెలిచాడు, రూపాయి ఖర్చు పెట్టకుండా. ఇదే మార్పు పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు. దీనికోసమే యువతని ప్రోత్సహిస్తున్నారు. దీనికోసమే మిమ్మల్ని అందరినీ కూడా నిలబడి ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. దౌర్జన్యంగా ప్రవర్తిస్తే పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం తోసిపుచ్చేచ్చా చెప్పండి? ఎంతమందిని చూసాం గతంలో. చాలామంది వచ్చారు, కుర్చీలో కూర్చున్నారు, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అనుకున్నారు. 4 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎవరు లేరు ఇట్లా మాట్లాడితే.
అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజల్లో వాళ్ళపైన గౌరవం పోయినప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్పగలుగుతారో రాజకీయ నాయకులు ఎవరు చెప్పలేరు, ప్రజలే ఆ బుద్ధి చెప్పగలుగుతారు. వాళ్ళల్లో అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నాను, మీకు మనవి చేసుకుంటున్నాను. దయచేసి మీరు ఎందుకోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని మీరు ఆదరిస్తున్నారో కూడా మీరు అనుకోవాలి. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాం, గొప్ప సేవకులు మన జన సైనికులు. ఒక్క పిలుపు మేరకు అద్భుతంగా మనం ఇందాక చెప్పినట్టు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పాపం చాలామందికి భోజనం కూడా లేదు, వాళ్ళ ఇల్లు పాపం వాళ్ళ మహిళలకి వాళ్ళకి తీసుకెళ్ళలేకపోతున్నారని వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మరి ఆ రోజు శిబిరాలు ఏర్పాటు చేశాం. పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టమన్నారు. కానీ మన జన సైనికులు మామూలు వాళ్ళు కాదు కదా, 5 రోజులు శిబిరాలు పెట్టి చాలామందికి రాష్ట్రంలో ఆ రోజు నిండు మనసుతోటి సేవా కార్యక్రమాలు చేశారు. అదే కరోనా సందర్భంలో ఏ విధంగా మనం కూరగాయలు పంపిణీ చేశాం, ఏ విధంగా మనం ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం, ఏ విధంగా మనం ఎంతోమందికి ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి మీరందరూ కూడా ఒక ప్రయత్నం చేశారు. ఆ విధంగా మనం నిజాయితీగా పనిచేస్తాం మన పార్టీలో. కానీ ఈ రోజున మన రాజకీయ ప్రస్థానంలో మనం ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి మెట్టు మనం ధైర్యంగా పైకి ఎదగాలి. అందులో భాగంగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది గెలిచారు, ఎంతమంది గెలవలేకపోయారని కాదు, ఓడిపోయారనే మాట నేను అనను. ఇందాక శ్రీనివాస్ గారు నాకు గుర్తు చేశారు, నేను అదే చెప్పాను. ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాల్సిందే. ఎవరు గెలిచారని కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే మన పిలుపు మేరకు, మన అధ్యక్షుల వారి పిలుపు మేరకు నిలబడి ఎంతో దౌర్జన్యమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా వాళ్ళు నిలబడి పార్టీ కోసం పోటీ చేశారో ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి తరఫున, మన పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. సంఖ్యాబలం గురించి కాదు ఇక్కడ, సమాజంలో ఆ మార్పు మనం పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా మనం క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఏ విధంగా మనం గ్రామాల్లో ఒక ధైర్యం నింపగలుగుతాం, ఏ విధంగా ఒక సమస్య గురించి మనం అవగాహన తెచ్చుకొని మాట్లాడతాం, ఏ విధంగా సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ నాయకత్వం మీ వెంట ఉంటుందనేది మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. జిల్లాలో అద్భుతమైన నాయకత్వం ఉంది మనకి. ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా గారా అందరూ కలిసికట్టుగా వస్తారు ఆ ప్రాంతానికి. దివీస్ ఫ్యాక్టరీ గురించి మీ అందరూ చూశారు ఏ విధంగా జరిగిందో అక్కడ. ఏ విధంగా ఇదే ముఖ్యమంత్రి ఎన్నికలు రాకుండా ముందు ఆ ప్రాంతంలో పర్యటించి ఏ మాట అన్నాడు, దాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపాలన్నాడు. చెంప చెల్లు కొట్టేటట్టు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడుకి అన్నాడు. గెలవగానే ఏమైపోయింది? ఎందుకు సడన్గా 600 ఎకరాలు కాస్త 800 ఎకరాలు అయిపోయినాయి? ఎందుకు మీరు ఫ్యాక్టరీకి 144 సెక్షన్ పెట్టి, పోలీస్ యాక్ట్ 30 పెట్టి అందరినీ బెదిరించి లాఠీ చార్జ్ చేసి మీరు ఫ్యాక్టరీ నిర్మాణం ఎందుకు చేపిస్తున్నారు? ఏ విధంగా మీకు డబ్బులు ముట్టినాయి దీంట్లో? ఏ విధంగా మీరు రాష్ట్రంలో యువతకి మీరు భరోసా కల్పించగలుగుతున్నారు చెప్పండి? ఎంతమంది యువతకి ఆ ఫ్యాక్టరీలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాలు వస్తాయి చెప్పండి? వాస్తవాలా కాదా ఇవి? ఎవరిని మోసగిస్తున్నారు? ఎన్ని వేల ఎకరాలు మన ఎస్సీజెడ్ పేరు చొప్పున వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో లూటీ చేశారు. ఎప్పటి నుంచి? ఇది కొత్త కూడా కాదు. నేను నానాజీ గారి దృష్టి ఒక విషయం చెప్తే నేను చెప్పాను, ఎస్సీజెడ్ భూములు వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలో భూములు తీసుకున్నారు. ఇప్పుడు కాదు అది వచ్చింది. ఆ రోజు నుంచే పకడ్బందీగా వీళ్ళు భూమి ఆక్రమణలు చేయాలి, కొన్ని ఫ్యాక్టరీలకి అంటగట్టాలి, ఎస్సీజీడీ పేరుతో కన్నీ విరియని రీతిలో వేల ఎకరాలు అక్కడ దోచేసుకున్నారు. దాన్ని ఈ రోజున రకరకాల ఎస్సీజెడ్లను పెట్టి ఫ్యాక్టరీలు వస్తున్నాయని చెప్పి యాజమాన్యాన్ని బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు తప్ప ఈ విషయాలు ఎవరికి తెలియదని అనుకోబాకండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, పబ్లిక్గా చెప్తున్నాను నేను ఈ విషయాలు. ఈ కంపెనీలు వెనక ఎవరున్నారో, ఈ ఎస్సీజెడ్లు వెనక ఎవరున్నారో జనసేన పార్టీ దగ్గర ఆ సమాచారం ఉంది. ఖచ్చితంగా బయట పెడతాం ఈ సమాచారం. ప్రజలకి మాత్రం మీరు అన్యాయం చేయబాకండి, అందరికీ మేలు చేయండి. తూర్పుగోదావరి జిల్లాలో యువతకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క యువకుడికి భరోసా కల్పించేటట్టు ఈ ముఖ్యమంత్రి పనిచేయాలి తప్ప కేవలం కొంతమంది కోసం మాత్రం పనిచేస్తే జనసేన పార్టీ నిలబడుతుంది, ఈ సమస్య పైన పోరాడుతుందని మీకు మనం చేసుకుంటున్నాను. చక్కటి నాయకత్వం ఉంది మన దగ్గర. జిల్లా నాయకత్వమే కాదు, మండల నాయకత్వం కూడా అవసరం. మండల నాయకత్వం నుంచి మనకి గ్రామ నాయకత్వం కూడా అవసరం. కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ క్రియాశీలక సభ్యత్వం పూర్తవ్వగానే పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ భరోసా ఇవ్వమన్నారు. ఏప్రిల్ మాసంలోనే మనం గ్రామ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు వేసుకుని మన పార్టీని బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తాం.
అక్కడున్న నాయకత్వం రాబోయే సార్వత్రిక ఎన్నికల కల్లా మీ ద్వారా 10 మంది మన పార్టీలో చేరేటట్టు మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధం చేస్తాం. దానికోసమే ఈ క్రియాశీలక సభ్యత్వం. మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో మీరు పాల్గొనండి, అర్థం చేసుకోండి కౌంటింగ్ అంటే ఏంటి, ఏ విధంగా మనం ఓట్లు వేయించాలి, ఏ విధంగా మనం ఇంటింటి తిరిగి మన పార్టీ కోసం, మన నాయకుడి కోసం, మన సిద్ధాంతాల కోసం మనం ఏ విధంగా పనిచేస్తున్నామో అవి వివరించండి. మీరు ప్రజా జీవితంలో నిజాయితీగా కష్టపడితే ఆ ఆదరణ 100% మన ప్రజలు మనని గౌరవిస్తారు. ఇటువంటి వ్యక్తుల్ని చూసి మాత్రం ఎవరు కూడా గౌరవించారు. ఆ రోజున్న పరిస్థితిలో ఒక్క ఛాన్స్ అని బతిమలాడుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి మాత్రం ఓటేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి అందరూ కూడా ఓటేశారు తప్ప జనసేన పార్టీ ఎప్పుడు తగ్గదు. జనసేన పార్టీ ఖచ్చితంగా ఎదుగుతుంది. మనకి ఎవరితో సంబంధం లేదు. ఇది కూడా చెప్తున్నాను మీకు. చాలామంది దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. రకరకాల విధంగా మన అధ్యక్షుల్ని, మన పార్టీలో ఉన్న నాయకుల్ని, మన పార్టీని మనం ఏదో వేరే పార్టీతో కలిసిపోయామనో, ఒక ఓటు వీళ్ళకేస్తే వాళ్ళకి నష్టమనో, గత ఎన్నికల్లో కూడా ఇదే చేశారు ప్రచారం. ఎవరికి నష్టం దీనివలన? దయచేసి మీరు ఎవ్వరు కూడా వినబాకండి, ముమ్మాటికి ఖండించండి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నిజంగానే మనకి ఇంకో పార్టీతో మనకి మరి అవసరం ఉండుంటే అదే రోజు మనం పొత్తు పెట్టుకునే వాళ్ళం కదా. 2 పార్టీలు వచ్చారు ఆ రోజు మనతో పొత్తు పెట్టుకోమని. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వద్దు, ఈ ఎన్నికలు మాత్రం మనం ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవద్దు, మన యువత కోసం మనం నిలబడదాం, అన్ని ప్రాంతాల్లో మన యువతకి మనం సీట్లు ఇచ్చి ఎమ్మెల్యే స్థాయి వరకు వాళ్ళని పెంచుదాం తప్ప ఒక పార్టీ పైన మనం భరోసా పడదని నిర్ణయం తీసుకుని దాదాపు 30 మంది యువత, ఆర్థిక బలం లేని యువత, రాజకీయ కుటుంబం నుంచి రాని యువత, అటువంటి వాళ్ళని పెంచి మిమ్మల్ని పోటీ చేయమని అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా ఖండించండి, ఒప్పుకోబాకండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రేపటి రోజు మనకి తీర్పు వస్తుంది కోర్టులో. మనం మీరందరి కోరిక మేరకు, ఎందుకంటే వందల సంఖ్యలో జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నారు. గతంలో నామినేషన్ వేయనివ్వలేదు, ఇంటికి వచ్చి భయభ్రాంతులు చేశారు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని నామినేషన్ వేయకుండా చేశారు. కాబట్టి చాలామంది వెళ్ళి జిల్లా కలెక్టర్ గారి దగ్గర మరి అర్జీలు పెట్టుకున్నారు. ఆ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి చేరిన అర్జీలు కూడా సరిగ్గా సమాచారం అందిందో లేదో అన్న భయంతో మీ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని జనసేన పార్టీ తరఫున మనం కోర్టులో పిటిషన్ వేసాం. ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లకి మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి మొదటి నుంచి మళ్ళీ పోటీ చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వమని కోరడం జరిగింది. అది రేపటి రోజు మనకి దాని గురించి పూర్తి సమాచారం ఉందని మీకు మనం చేసుకుంటున్నాను. ఈ ఎన్నికల ప్రక్రియలో చాలామంది మహిళలు అండగా నిలబడ్డారు. నిజంగానే మీకు ఇందాక చెప్పినట్టు యువకులు ఎవరైతే పాపం వాళ్ళ గ్రామంలో నిలబెట్టాలనుకున్నారో చాలామంది వస్తాం అని చెప్పి జారుకున్నారు. కొంతమందిని భయపెట్టించారు, కొంతమంది కొట్టారు, కొంతమందిని పోలీసులే తీసుకెళ్ళిపోయారు, కొంతమంది వేరే ఊర్లు పంపించేశారు. 10,000 రూపాయలు 50,000 రూపాయలు ఇచ్చేసి ఒక నెల తర్వాత నువ్వు గ్రామానికి తిరిగిరా అని చెప్పి మభ్యపెట్టారు. కానీ మహిళలు మాత్రం మన పవన్ కళ్యాణ్ గారి కోసం, మన జనసేన కోసం ఎవరైనా రాకపోతే మేము నిల్చుంటామని ఆ యువతని ఆశీర్వదించి వాళ్ళు చాలా అద్భుతంగా నిలబడ్డారు ఈ ఎన్నికల్లో. దాన్ని చూసి మనందరం కూడా ఎంతో గర్వపడాల్సిన విషయం. దయచేసి ఈ మెంబర్షిప్ కిట్లో వీళ్ళందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ మెంబర్షిప్ కిట్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రద్ధతోటి ప్రతి ఒక్క జన సైనికుడికి ఉపయోగపడే విధంగా దీన్ని మరి రూపొందించడం జరిగింది. ముందుగా దీంట్లో మీ అందరికీ కూడా ఒక ఐడి కార్డు ఉంటుంది, ఒక ఐడి కార్డు ఉంటుంది. ఈ ఐడి కార్డుతో పాటు మీకు ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సర్టిఫికెట్. ఈ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్తో పాటు వెనకాలని ఇందాక చెప్పినట్టు ఎవరికి అయితే మీరు ఫోన్ చేయగలుగుతారో 24 గంటలు ఈ ఫోన్ నంబర్ మనకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి అటువంటి సంఘటన జరిగితే మీరు ఇన్ఫర్మేషన్ తెలపాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఆ ఫోన్ రాగానే జిల్లాలో ఉన్న లీగల్ టీంకి మన కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళకి సమాచారం అందిస్తే వాళ్ళు అక్కడున్న హాస్పిటల్ దగ్గరకో పోలీస్ స్టేషన్ దగ్గరకో వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దీంతో పాటు చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మరి దేశ రాష్ట్ర రాజకీయాల గురించి, మన జీవితాల గురించి, మన సిద్ధాంతాల గురించి మాట్లాడిన విషయాలన్నీ కూడా మీకు ఒక 4 పేజీల బుక్లెట్ దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇంకొక ముఖ్య అంశం, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వెర్ ఇస్ ద కార్డ్, బ్లూ కార్డ్, ఓకే.
నాకు చాలా నచ్చిన ఫోటో ఇది. ఈ ఫోటో పవన్ కళ్యాణ్ గారిది. ఒక ఫోటోలో ఈ 7 సిద్ధాంతాలు దేనికోసం అయితే మన పార్టీని మనం గర్వంగా నిలబెట్టుకుంటున్నామో ఈ ఫోటోతో పాటు ఈ 7 సిద్ధాంతాలని కూడా దయచేసి మీరు చదువుకోండి. చాలామంది అజ్ఞానులు, విలువ లేని వ్యక్తులు రాజకీయాల్లో ఏ విధంగా మనని విమర్శిస్తున్నారో వాళ్ళని మీరు సరైన రీతిలో సమాధానం చెప్పగలుగుతారు. ఈ 7 సూత్రాలు మీరు చదువుకుంటే, వీటి గురించి మీకు అవగాహన తెచ్చుకుంటే, మీరు క్షేత్రస్థాయిలో చాలా బలంగా దీనికోసం మేము జనసేన పార్టీలో ఉన్నాం, దీనికోసమే మా నాయకుడు రాజకీయ జీవితంలో ప్రస్థానం చేయడానికి ముందుకు వచ్చాడని మీరు దయచేసి మీరు వివరించవచ్చు. ఈ సిద్ధాంతాల ద్వారా మన పార్టీని ఇంకా బలోపేతం చేసుకుందాం, చాలా గర్వంగా ముందుకు తీసుకెళ్దామని మీకు మనవి చేసుకుంటున్నాను. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. చాలామంది వార్డు మెంబర్లు ఎవరైతే మరి మొన్న ఎన్నికల్లో గెలిచారో, ఇందాక బండా శ్రీని గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, దాదాపు 50 నుంచి 60 మంది వార్డు మెంబర్లు, సర్పంచులు ఎవరైతే అద్భుతంగా పోరాడారో. ఎందుకంటే వాస్తవంగా మనం అసలు ఊహించలేము, ఒక శాసనసభ్యుడు కానివ్వండి, ఒక మంత్రి కానివ్వండి, నియోజకవర్గంలో వచ్చి కూర్చుని గ్రామాల్లో బెదిరించడం అనేది మనం ఎప్పుడు చూడలే. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్లో, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. కృష్ణా జిల్లాలో ఒక శాసనసభ్యుడు ఒక గ్రామంలో కూర్చుని గ్రామ వాలంటీర్లందరినీ పిలిపించుకుని, ఒకవేళ వీళ్ళు ఓటైపోతే వీళ్ళ ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేయండి, వీళ్ళకి పెన్షన్ ఇవ్వబాకండి, వీళ్ళకి రేషన్ కార్డు కట్ చేయండి, అవసరమైతే ఆధార్ కార్డు కూడా కట్ చేయమని ఎంతో మూర్ఖంగా అహంకారంతో ఆయన మాట్లాడితే జనం ఏం చేశారు చెప్పండి? మన జన సైనికులు ఊరుకోలేదు, సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశంలో కూడా చాలామంది చూసి ఆశ్చర్యపోయారు, నిజంగానే ఒక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడగలుగుతాడా అని. ఏం చేశారు మన జన సైనికులు? 10కి 10 వార్డులు గెలిచాం ఆ గ్రామంలో. సర్పంచ్ గెలిచాడు ఆ వార్డులో, మన సర్పంచ్ గెలిచాడు ఆ ఊర్లో. ఆ విధంగా మనం పనిచేస్తున్నాం. నేను 2-3 రోజుల నుంచి ఇదే విషయం చెప్తున్నాను. కరోనా గురించే భయపడింది మన జన సైనికులు, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడతారా చెప్పండి? ఒక ఎమ్మెల్యేని చూసి భయపడతారా చెప్పండి? జిల్లాలో ఈ మంత్రులు ఏ విధంగా కొండలు తవ్వుకుని తింటున్నారో, ఏ విధంగా గోదావరి నదిని తవ్వేసి తింటున్నారో, ఏ విధంగా మరి కనీసం ప్రజలు ఎంత మొరబెట్టుకున్నా ఈ రోడ్ల నిర్మాణం కూడా చేయలేని మరి ఈ పరిస్థితిలో ఉన్న ఈ మంత్రులు, ఈ శాసనసభ్యులు దేనికోసం ఈ పదవులను నేను ప్రశ్నిస్తున్నాను. పదవుల్ని మీరు ప్రజల కోసం ఉపయోగించండి. పదవుల ద్వారా ప్రజలు మంచి జరగాలి, అంతేగాని మీకోసం, మీ కుటుంబం కోసం ఈ పదవుల్ని ఉపయోగించుకోవద్దని మరొకసారి తెలుపుకుంటూ, ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని. నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కొత్తపేటకు వచ్చి మిమ్మల్ని అభినందించాలని. ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వం సామాన్యమైన కార్యక్రమం కాదు. చాలా సందర్భాల్లో మేము కూడా భయపడాం, కరోనా సమయంలో మనం నిజంగానే 1,00,000 సభ్యత్వం చేయగలుగుతామా అని. కానీ ఎంతో గర్వంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీలాంటి నియోజకవర్గాల్ని ఆదర్శవంతంగా తీసుకుని చాలామందికి సమాచారం తెలిసినాక జనసేన పార్టీ ఈరోజు 1,00,000 సభ్యత్వాన్ని చేరింది ఆంధ్రప్రదేశ్లో. చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను, మీకు మనం చేసుకుంటున్నాను. మీరందరూ కూడా భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించాలి, పార్టీలో మీరు ఎదగాలి, ప్రజానీకానికి మీరు ఉపయోగపడాలి. ఆ నిజాయితీతోటి మీరు పనిచేయండి. ఖచ్చితంగా ప్రజలు మనకి ఇంకా మంచి రోజులు వస్తాయి. మన అందరం కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మనం మంచి పనులు చేయగలాలంటే మన ప్రభుత్వం రావాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని మీకు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.